వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 57 సిరీస్లో ఉన్నాము. సో మనం ఈ విజయకేతనం సిరీస్లో ఇప్పుడు చాప్టర్ నెంబర్ 8 ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుంచి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a అని మనం ప్రూవ్ చేయాలి. సో LHSని తీసుకున్నాము. సో ఇది ఎలా ఉంది చూడడానికి, a ప్లస్ బి హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ a అంటే ఎవరు? సైన్ a అండ్ అలాగే b కొస్కెంట్ a. సో సైన్ స్క్వేర్ a ప్లస్ కొస్కెంట్ స్క్వేర్ a ప్లస్ 2 సైన్ a కొస్కెంట్ a. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఫార్ములా, కాస్ స్క్వేర్ a ప్లస్ సీకెంట్ స్క్వేర్ a ప్లస్ 2 కాస్ a సీకెంట్ a. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏని పక్క పక్కన నోట్ చేసుకుంటాను. ప్లస్ కొస్కెంట్ స్క్వేర్ ఏ అలానే రాశాను, 2 సైన్ ఏ అండ్ అలాగే కొస్కెంట్ ఏని ఏం చేస్తానంటే 1/sin ఏ. వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కొస్కెంట్? సైన్. ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏని అలానే నోట్ చేసాము, ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏకి కాస్ ఏ. సో అంటే 1/sin ఏ ఈక్వల్ టు కొస్కెంట్ ఏ, 1/cos ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ. రెసిప్రోకల్స్ని యూజ్ చేశాను. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ 1 నోట్ చేసా. కొస్కెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. కొస్కెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అండ్ అలాగే సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. మేడం మరి సైన్లు ఏమైపోయినాయి? సైన్ క్యాన్సిల్ ఇట్స్ 2, కాస్ క్యాన్సిల్ ఇట్స్ 2. ఓకే, ఇప్పుడు 1 2 4 5 7. So it's 7 plus tan square a plus cot square a. That means RHS. Hence proved. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Given 15 cot a equal to 8. Find the sin a and secant a. మనకి ఇక్కడ cot a వాల్యూ ఇచ్చారు. Given 15 cot a equal to 8. That means cot a equal to 8/15. Cot a. Cot thetaకి ఏంటి? adjacent side by opposite side. ఇక్కడ మనం theta ఎక్కడ తీసుకోవాలని చెప్పాము? రైట్ యాంగిల్కి ఆపోజిట్లో. సో ఇది ఏబిసి అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అండ్ అలాగే ఏబి అనేది అడ్జసెంట్ సైడ్. సో ఇట్స్ ఏబి బై బీసీ. సో ఏబి ఈక్వల్ టు 8, బీసీ ఈక్వల్ టు 15, ఏసీ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు ఏసీ వాల్యూ కావాలి కాబట్టి ఏసీ ఈక్వల్ టు √ఓవర్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దట్ మీన్స్ 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. వాట్ ఈస్ ద 8 స్క్వేర్ వాల్యూ? 64 అండ్ 15 square value 225. So it's √over 289 equal to 17. Sin A equal to opposite side by hypotenuse. BC by AC equal to 15/17. Next, secant A equal to hypotenuse by adjacent side. It's AC by AB equal to 17/8. Next question చూడండి. Given tan A equal to 4/3. Find the other trigonometric ratios of the angle A. సో యాంగిల్ ఏకి రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే మనకి ఎన్ని ఉంటాయి? మొత్తం 6 ఉంటాయి. ఏంటవి? సైన్, కాస్, టాన్, కాట్, కొస్కెంట్, సికెంట్. సో మిగిలినవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టాన్ ఏ ఈక్వల్ టు 4/3. వాట్ ఈస్ ద టాన్ థీటా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో హియర్ బీసీ ఈక్వల్ టు 4, ఏబీ ఈక్వల్ టు 3. బై పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో 3 square is 9, 4 square is 16. A square, AC square equal to 25, AC equal to 5. Sin A equal to opposite side by hypotenuse. It's 4/5. Cos A equal to adjacent by a hypotenuse. It's AB by AC. That means 3/5. Cot A అంటే 1/10. So reciprocal. Next secant A equal to 1/sin అంటే 5/4. Cosecant A equal to 5/4 and secant A equal to 5/3. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు మన ఛానల్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.